ఏం పేరమ్మా నీ పేరు? గంగమ్మ నా పేరు. యా ఊరు మీది? బాపురం. గట్టిగా చెప్పు, ధైర్యంగా చెప్పు, భయపడద్దు. నేను దవాఖానికి పోయింటే నా కడపలా గడ్డ ఉండదు అంట చెప్పారు. అంటే మరి గడ్డకి ఆపరేషన్ చేయాలా 60,000 వస్తుంది అంట చెప్పారు. ఇప్పుడే తరుగు చేసుకుంటేనే బాగా అవుతుంది, లేకపోతే బాగా లేకుంటుంది ముందర తర్వాత అని చెప్పారు. అంటే నా కొడుకు చిన్న కొడుకు యేసు ఏమన్నాడా, ఇంటికి వచ్చినక్కడ వాళ్ళ నాయనకి చెప్తే ఇట్లా అన్నారు అయ్యా దవాఖానికి అంటే ఏమన్నాడా, అమ్మ మనము పయారికి తిరుగుదాం అయ్యద్దుకి బాగా అవుతుంది, నీకేం భయపడొద్దు అని చెప్పాడు. అంటే వాళ్ళ నాయన్ని అడిగాడు, అయ్యా మమ్మీ ఇట్లా పోతాం ముగ్గు వేస్తారమంటే పోర్రి అయ్యా అన్నాడు. అంటే వచ్చాము, అందుకే వచ్చి నీకు కలిస్తే 9 వారాలు తిరగారమ్మా అని చెప్పావు. 9 వారాలు తిరిగాము. 9 వారాలు తిరిగినక్కడ మరి అయ్యని అడిగితే ఏమన్నాడు, నెలపార్దలకు వచ్చి పోయేదమ్మన్నాడు. నెలపార్దలకు వచ్చి పోయి వస్తే ఏమన్నాడు డాక్టర్లు, చూసాము ఇవి నార్మల్ చూసి ఏమన్నాడు, అయ్యా పొయ్యి వస్తేమమ్మా అంటే పొయ్యి వచ్చలేనయ్యా అని చెప్పాను. పొయ్యి వచ్చినక్కడ ఇవి స్కానింగ్ తీసి అన్ని తీసి చూస్తే ఏమన్నారు, ఏం లేదులేమ్మా ఆరామ్ ఉండదు, ఏం ఆపరేషన్ లేదు, ఏం లేదు, ఆరామ్ అయ్యేదే, నీకేమి భయపడద్దు అంటే చెప్పారు. గట్టిగా హాస్పిటల్ అంటే దేవుని మందిరానికి 2 రిపోర్ట్లు ఉన్నాయి ఇక్కడ. 2 ఉన్నాయి. ఫస్ట్ ది సెకండ్ ఇదేనా ఫస్ట్? దయచేసి గమనించండి, ఇది ఫస్ట్ రిపోర్ట్. ఈ మందిరానికి రాకముందు హాస్పిటల్కి వెళ్తే కడుపులో గడ్డు ఉంది, ఆపరేషన్ చేయాలా, 60,000 రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పారు. వాళ్ళు చెప్పినప్పుడు భయపడ్డారు. ఇదిగో అది రిపోర్ట్. అంటే ఆపరేషన్ చేయాలి. దేవుని మందిరానికి రాకముందు హాస్పిటల్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ చేయాలి అని వచ్చినటువంటి రిపోర్ట్. అయితే దేవుని మందిరానికి వచ్చారు, వాళ్ళు ఏడ్చుకుంటూ వచ్చారు. పాపం ఆ తల్లి చాలా భయంతో భయపడద్దమ్మా, 9 వారాలు మందిరానికి తిరుగు, సాధ్యమైతే ఉపవాసం ఉండిరా, నేను కూడా ప్రార్థన చేస్తాను, ఏం కాదు, దేవుడు నీ పట్ల కృప చూపిస్తారు, నార్మల్ రిపోర్ట్ దేవుడు నీకు ఇస్తాడు, భయపడద్దు అంటే వాళ్ళు 9 వారాలు తిరిగారు. ఎక్కువ తిరిగావా? 9 వారాలు తిరిగావు, ఇంకా ఎక్కువే తిరిగావు. 9 వారాలు అయిపోయిన తర్వాత వచ్చిందామే, అయ్యా 9 వారాలు అయిపోయినాయి అన్న, ఇంకా కొద్ది రోజులు రా అన్న. వచ్చిన తర్వాత నెల ప్రార్థన ఉండే, అంటే ఈ ఉపవాస ప్రార్థన. ఒకసారి ఆ ఉపవాస ప్రార్థనకి కూడా రండి. వాళ్ళు ఉపవాస ప్రార్థనకు కూడా వచ్చారు. ఉపవాస ప్రార్థన అనంతరం ఇప్పుడు వెళ్ళి మీరు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి అంటే అప్పుడు మరుసటి వారం వస్తే మా వెళ్ళారా అంటే లేదయ్యా పోతామన్నారు. పోయిన వారం మొన్న వారం హాస్పిటల్కి వెళ్ళి చూపించారట. డాక్టర్ దగ్గరికి ఫస్ట్ వెళ్ళినప్పుడు ఆపరేషన్ చేయాలి, కడుపులో గడ్డు ఉంది, 60,000 ఖర్చు అవుతుందని ఈ రిపోర్ట్. ఎప్పుడైతే దేవుని మందిరానికి వచ్చారో, దేవుని మందిరానికి వచ్చి 9 వారాలు చెప్పినట్లు క్రమము తప్పకుండా ఆమె తిరిగిందో వచ్చినటువంటి నార్మల్ రిపోర్ట్. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అదేమో ఆపరేషన్ చేయాలి అని, ఇదేమో ఆపరేషన్ అవసరం లేదు అని వచ్చినటువంటి రిపోర్ట్. గట్టిగా చెప్పండి. యేసయ్య దేవుడు నమ్మదగిన దేవుడా కాదా? శక్తి కలిగిన దేవుడా కాదా? ఆయన సమస్తము చేయగలడా లేదా? డాక్టర్ చేశాడా? దేవుడు చేశాడా? భయపడ్డావు కదా మా ఆపరేషన్ అని, ఇప్పుడు భయం లేదు నీకు. ఎవరు చేశారు భయం లేకుండా నిన్ను? ఇప్పుడు రక్తం లేదు, ఏమి ఆరాం లేవు, ఏమేం బాగలేవు అని చెప్పారు. అప్పుడు మొన్న ఏమేం లేదు, ఆరాం ఉండవమ్మ, ఏం భయపడద్దు. ఇప్పుడు ధైర్యం వచ్చింది. గట్టిగా నవ్వుతుంది. ఇప్పుడు హల్లెలూయా. తల్లి గారికి క్షేమకరమైన ఆరోగ్యం దయచేసిన దేవునికి మహిమ కలుగును గాక. కంట్లు మూసుకున్న ఒకసారి తల్లి గారి కోసం ప్రార్థించండి. ఇంకో రిపోర్ట్ ఉంది.
దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, నమ్మదగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ కుమార్తెకు కలిగినటువంటి ఆ గడ్డును కరిగించి బాగు చేసి ఏమీ లేకుండా చేసి నైనా మందు వాడకుండానే జబ్బును బాగు చేసిన నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నా. నీ కృపను బట్టి స్తోత్రం, నీ దయను బట్టి నీకు వందనాలు. బాగు చేసినందుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నా. యేసు నామమున అడుగుచు వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. వెళ్ళమ్మా.